దుబ్బాక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కొత్త ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు ఎంపీ ఆయన అయితే ఈ రోజు మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీ 1:25 ఆయన మీద కత్తితో దాడి చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. ఆయన పేరు రాజు అన్నట్టుగా తెలుస్తోంది. ఆ నిందితుడి డీటెయిల్స్ కూడా కొన్ని మనకు అందుతున్నాయి. ఆయన విరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన రాజుగా అయితే చెప్తూ ఉన్నారు. ప్రాథమిక విచారణలో ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తోంది. ఆయనకు 2 ఫేస్బుక్స్ ఉన్నాయి అండ్ చాలా మంది రాజకీయ నాయకులతో ఆయన పిక్స్ కూడా ఉన్నాయి. అండ్ యూట్యూబ్ ఛానల్లో ప్రస్తుతం అయితే ఆయన పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఆయన దగ్గర నుంచి 6 మీడియా సంస్థలకు సంబంధించిన ఐడెంటిటీ కార్డ్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా ప్రస్తుతం అయితే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. అయితే రాజు ఎవరైతే ఉన్నారో అసలు కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పటికీ తెలియరాలేదు. కానీ దీనిపైన విచారణ అయితే చేయబోతున్నారు. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సిపి మాట్లాడుతూ ప్రస్తుతం అయితే కొత్త ప్రభాకర్ రెడ్డికి గజ్వేల్ హాస్పిటల్లో ఫస్ట్ ఇన్సిడెంట్ జరగగానే కత్తిపోట్లు జరగగానే హుటాహుటా గజ్వేల్ హాస్పిటల్ కి ప్రాథమిక చికిత్స కోసం తరలించాం. ఆ ప్రాథమిక చికిత్స అయిపోయిన తర్వాత ఆయనను హుటాహుట్న హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కి తరలించారు. అండ్ పూర్తిగా ఆయనతో పాటు మంత్రి హరీష్ రావు ఇక్కడ ఫాలో అప్ చేస్తూ హాస్పిటల్ కి కొత్త ప్రభాకర్ రెడ్డి చేరుకోగానే ఆయన కూడా ఆయనతో పాటు లోపల హాస్పిటల్ కి వెళ్లి ఆయన ట్రీట్మెంట్ కి సంబంధించి కానీ ఎవ్రీథింగ్ ఆయన చూసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నిందితుడు ఉద్దేశం ఏంటి అండ్ కేసు అయితే రిజిస్టర్ చేశారు పోలీసులు. కానీ దీనిపైన అయితే చాలా భయంకరమైన రాజకీయం జరుగుతోంది. ఎందుకంటే అన్ని పార్టీస్ రెస్పాండ్ అయ్యాయి. అందరూ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి పైన ఏదైతే దాడి జరిగిందో అన్ని పార్టీస్ కూడా ఖండించాయి. అయితే ఒకరి మీద ఒకరైతే విమర్శలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మనకందరికీ తెలుసు అందరూ ప్రచారంలో ఉన్నారు. ఎన్నికల వేడి ఆల్రెడీ పీక్ స్టేజ్ కి వెళ్ళింది తెలంగాణ రాష్ట్రంలో. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రాజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని లేదంటే బీజేపీకి సంబంధించిన పార్టీ అతనిని రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీస్ కూడా మా పార్టీతో ఎట్లాంటి సంబంధం లేదు, ఇట్లాంటి కుట్ర చేయాల్సిన అవసరం మాకు లేదంటూ అన్ని పార్టీస్ కూడా ఖండించిన పరిస్థితి. కానీ ప్రతిపక్షాలే కావాలని ఓడిపోతున్నామనేసి కుట్ర చేస్తూ ఉన్నాయి. ఇట్లా మరీ భౌతిక దాడులు చేయడం ఏంటి, హత్యా ప్రయత్నాలు చేయడం ఏంటి అని కొంత బీఆర్ఎస్ పార్టీ అయితే ఘాటుగానే స్పందించిన పరిస్థితి. కాసేపటి క్రితమే సీఎం కేటీఆర్ వెళ్లి కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన సిచ్యువేషన్. ఎందుకంటే ఆయనకు తీవ్ర గాయాలు కూడా అయినాయి. పొట్ట భాగంలో ఏదైతే గాయం జరిగిందో పూర్తిగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా డాక్టర్స్ నుంచి తెలుసుకున్న ప్రయత్నం చేశారు. అండ్ కంప్లీట్ గా ఆయనకు జరిగినటువంటి గాయం ప్రకారం అయితే మనకు అందుతున్న డీటెయిల్స్ ఏంటంటే చిన్న పేగు 4 చోట్ల గాయాలయ్యాయి. 15 సెంటీమీటర్లపై కడుపును కట్ చేసి 10 సెంటీమీటర్ల చిన్న పేగును తొలగించారు వైద్యులు. అండ్ గ్రీన్ ఛానల్ తో హైదరాబాద్ కు తరలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేది అనేటువంటి విషయాన్ని కూడా డాక్టర్స్ చెప్పినటువంటి సిచ్యువేషన్. అండ్ రక్తం అంతా కూడా కడుపులో పేరుకుపోయింది. ఎందుకంటే కత్తి ఘాటు ఒక్కసారి జరిగిన తర్వాత ఆ పార్ట్ ఏదైతే ఉందో కొంతవరకు రక్తం పేరుకుపోయింది. సో అందుకని 15 సెంటీమీటర్లు కట్ చేసి పేరుకుపోయిన రక్తం అంతా క్లీన్ చేశారు. దెన్ లోపల రక్తం పేరుకుపోవడం అండ్ పేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో అయితే సర్జరీ అంతా ఆలస్యం అవ్వడానికి కారణం అది. ఎందుకంటే 2 గంటల పాటు సర్జరీ చేశారు వైద్యులు. సో ఇట్స్ ఎ బిగ్ ఆపరేషన్ అని కూడా చెప్తున్నారు. కొంచెం లేట్ అయినా సరే ప్రాణాపాయం ఉండేది. కానీ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడైతే ప్రాణాపాయ స్థితి ఏమీ లేదు, ఆయన కోలుకుంటారు అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఎప్పుడైతే ఇట్లాంటి కత్తిపోటు వార్త ఎప్పుడైతే బయటికి వచ్చిందో అందరూ ఒక రకంగా షాక్ అయిపోయారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రశాంతంగా ఇప్పటి వరకు మాటల దాడి చూసాం, పర్సనల్ ఎలిగేషన్స్ చూసాం. కానీ ఇట్లా భౌతికంగా దాడి చేయడం అండ్ ఏకంగా ప్రచారం చేస్తున్న అభ్యర్థి పైనే అండ్ ఆయన ప్రస్తుతం ఎంపీ కూడా ఆయన పైనే ఇట్లా
హత్యాయత్నం జరగడం ఏంటి అన్నటువంటి విషయాన్ని అయితే అందరూ జీర్ణించుకోలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఇంకా నెల రోజుల పాటు ప్రచారం చేయాల్సి ఉంది అభ్యర్థులు. మరి ఇట్లా అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి దాడులు జరిగితే ఎలా అన్నటువంటి విషయాన్ని కూడా చాలా మంది అభ్యర్థులు అండ్ వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో రోజు ప్రజల్లో ఉండాలి, ఇంకా 30 రోజుల పాటు ప్రజల్లోనే తిరగాలి, కాబట్టి ఏంటి మా పరిస్థితి అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు పూర్తిగా ఆలోచించుకునే సిచ్యువేషన్ వచ్చేసింది. ఎందుకంటే సీఎం కేసీఆర్ కూడా చెప్పారు, ఇట్లాంటి రాజకీయం మంచిది కాదు, గెలుపు ఓటములు సహజం రాజకీయంలో, అండ్ ఇట్లాంటి దాడులు ఏదైతే భౌతికంగా అండ్ ఒక హత్యకు కుట్ర చేయడం ఏంటి అనే చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ రఘునందన్ రావే చేయించారని ఒకరు మాట్లాడారు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేయించారని ఒకరు మాట్లాడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, దెన్ రఘునందన్ రావు కూడా ఒకటే చెప్పారు, రాజకీయాల్లో ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిది కాదు, అండ్ దుబ్బాకలో దాడిని రాజకీయంగా వాడుకోవడం కూడా చాలా శోచనీయం. అండ్ ధైర్యంగా మా కార్యకర్త అయితే నేనే అప్పగిస్తాను, దానికి సంబంధించిన ప్రూఫ్ చూపెట్టండి అండ్ విచారణ పూర్తి స్థాయిగా చేయండి, మేం రెడీ, దేనికంటే దానికి ఇలాంటి తప్పుడు ప్రచారం అయితే చేయొద్దు, తప్పుడు ప్రచారం చేస్తే ఏదో ఈ అభ్యర్థి పైన నెగిటివిటీ వచ్చేసి ఓడిపోతారు, ఆర్ సింపతి గెయినింగ్ కోసం ఇట్లాంటివి అయితే చేయొద్దు అని కొంత రఘునందన్ రావు ఎవరైతే దుబ్బాక అభ్యర్థి ఉన్నారో రఘునందన్ రావు అయితే కొంత ఘాటుగానే రియాక్ట్ అయిన పరిస్థితి మనం చూసాం. దాని విమర్శలు ప్రతి విమర్శలు ఇలా భౌతిక దాడులు చేయకూడదు, హత్య రాజకీయాలు చేయడం అసలే కరెక్ట్ కాదు అన్నటువంటి విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ హరీష్ రావు ఎప్పుడైతే కొత్త ప్రభాకర్ రెడ్డిని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లి సర్జరీ కోసం ఎప్పుడైతే లోపలికి తీశారో ఆయన కూడా కొంత మాట్లాడారు, ఆయన కూడా కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఎందుకంటే ఒక్కసారి కత్తి దాడి జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆయన హాస్పిటల్ కి వెళ్తున్న సమయంలో హరీష్ రావు గారికి కాల్ చేశారట కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎందుకంటే ఆయన్నే స్వయంగా చెప్పారు, నాకు భయం వేస్తోంది, ప్లీజ్ నన్ను కాపాడండి అన్నటువంటి విషయాన్ని హరీష్ రావుకి కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు అని హరీష్ రావు చెప్పినటువంటి సిచ్యువేషన్. ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా మనం చూసాం. ఎందుకంటే ఆయన కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటివి రాజకీయాల్లో మంచివి కాదు, ఎవరైనా సరే రాజకీయంగా పోరాటం చేయాలి, కానీ ఇట్లా భౌతిక దాడులు అయితే ప్లీజ్ దయచేసి చేయొద్దు అన్నటువంటి విషయాన్ని ఆయన కూడా కోరడం జరిగింది. అయితే కేసు అయితే నమోదైంది. ఈ రాజు అనే వ్యక్తుడు మద్యం మత్తులో ఇలా చేశాడు అండ్ పర్సనల్ గా ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ఆర్ ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఏదైతే లబ్ధి చేకూరాలో అది చేకూరలేదు కాబట్టి ఆయన ఇట్లా భౌతికంగా హత్యాయత్నానికి పాల్పడ్డారు అన్న విషయాన్ని అయితే కొంత ప్రచారం అయితే జరుగుతోంది. కానీ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు, కస్టడీలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఒక్కసారి రాజు అనే వ్యక్తి ఎప్పుడైతే దాడి చేశాడో చాలా మంది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆయనను కూడా కొట్టే ప్రయత్నం చేశారు, ఆయన మీద కొంత దాడి చేశారు కాబట్టి ఆయనను కూడా ప్రాథమిక చికిత్స కోసం హైదరాబాద్ కి అయితే తరలించారు. ఆయనకు కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోంది. ఒక్కసారి ట్రీట్మెంట్ అంతా అయిపోయి కొంత కోలుకున్న తర్వాత ఆయన దగ్గర నుంచి పూర్తి సమాచారం అయితే సేకరించబోతున్నాం అన్నటువంటి విషయాన్ని సిపి ఈ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇట్లాంటి దాడులు మంచిది కాదు, ఎందుకంటే రాజకీయాల్లో ఓటమి ఆర్ గెలుపు సహజం, కానీ ఇట్లా హత్యాయత్నాలు చేసుకోవడం, భౌతిక దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని అయితే అన్ని పార్టీలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ ప్రాథమిక విచారణలో అయితే రాజుకు సంబంధించిన విషయాలు, ఈయన ఒక యూట్యూబ్ కి సంబంధించిన ఛానల్లో వర్క్ చేస్తున్నాడు, 2 ఫేస్బుక్స్ ఉన్నాయి అండ్ రాజకీయ నాయకులతో చాలా మందితో పిక్స్ కూడా ఉన్నాయన్న విషయాన్ని అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఈయన ఎందుకు దాడి చేశాడు అనేది ఇప్పుడు తేలాల్సిన విషయం. ఇందులో రాజకీయం ఉందా, కుట్రకోణం ఉందా, ఏంటి అనేది పోలీసుల విచారణలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది.